నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చట్ట సవరణ బిల్లుల ఆమోదంపై రేపు మంత్రివర్గం భేటీ. 13 శాసనసభ 14 మంత్రి సమావేశం. పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం సీఎం సమీక్ష. యాసంగిలో ఏ పంట వేయాలని అధికారులతో చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ. పేద మహిళలకు అందజేస్తున్న ప్రజాప్రతినిధులు. యాదాద్రిలో వైష్ణవత్వం ఉట్టిపడేలా సాలహారాల నిర్మాణం. దశావతారాలు, నారసింహ రూపాల తయారీ. పాసవాన్ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు. గొప్ప దార్శనిక నేతగా కొనియాడిన రాష్ట్రపతి, ప్రధాని. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సహా ఇతర చట్టాలకు సవరణ కోసం ఈ నెల 13న శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11:30కు సమావేశం కానున్న కేబినెట్ ఆ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించి ఆమోదిస్తుంది. వాటిపై చర్చించి ఆమోదం తెలిపేందుకు శాసన పరిషత్ మరుసటి రోజు 14వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. చట్ట సవరణల ముసాయిదా బిల్లులను ఆమోదించేందుకు రాష్ట్ర మంత్రివర్గం రేపు సాయంత్రం సమావేశం కానుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ ముసాయిదా బిల్లులు సహా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత విధానంలో పంటల సాగుపై చర్చించనుంది. పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలుపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో చర్చించనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దనే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఏ పంట వేస్తే లాభం, ఏ పంట వేస్తే నష్టం తదితర అంశాలపైన అధికారులతో సమాలోచనలు జరపనున్నారు. ఎల్జేపీ వ్యవస్థాపకులు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రామ్ విలాస్ పాస్వాన్ నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పాస్వాన్ మృతితో దేశం గొప్ప దార్శనిక నేతను కోల్పోయిందని రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పాస్వాన్ మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాల మీద జాతీయ జెండాను అవనతం చేశారు. అంతకుముందు ఎయిమ్స్లో వైద్య పరీక్షల అనంతరం పాస్వాన్ భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అధికారిక లాంఛనాలతో నేడు పాస్వాన్ అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ డే సందర్భంగా ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ ఉన్నతి కోసం ప్రపంచవ్యాప్తంగా వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కోవిడ్ విజృంభణ పరిస్థితుల్లోనూ వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని మోదీ ట్వీట్ చేశారు. వివిధ దేశాల్లోని భారత ప్రజలకు సహాయ సహకారాలు అందించారని ప్రధాని కితాబిచ్చారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి అన్ని దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా WHO నేతృత్వంలో ఏర్పాటైన కోవాక్స్ కూటమిలో చైనా కూడా చేరింది. తద్వారా దౌత్యపరమైన అజెండా ఆధారంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తుందన్న ఊహాగానాలకు చైనా తెరదించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. తొలుత ఈ కూటమిలో చేరేందుకు డ్రాగన్ నిరాకరించినా అందరికీ సమానంగా వ్యాక్సిన్ అందాలన్న లక్ష్యంతో కోవాక్స్ లో చేరుతున్నట్లు చైనా తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న ప్రతి దేశం దీనిలో చేరాలని పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన దేశాల నుంచి దాన్ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా పారదర్శకంగా సరఫరా చేయాలన్న లక్ష్యంతో WHO నేతృత్వంలో కోవాక్స్ ఏర్పాటైంది. వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ RBI ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఈ మేరకు ప్రకటన చేశారు. రెపో రేటు 4%, రివర్స్ రెపో రేటు 3.35%గానే కొనసాగించాలని RBI పరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు మరికొంతకాలం అకామిడేటివ్ విధానాన్ని కొనసాగిస్తామని శక్తికాంత దాస్ వెల్లడించారు.
బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు యథాతథంగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కరోనాపై పోరులో ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మకంగా దశలోకి ప్రవేశించిందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. అప్పటికి జీడీపీ వృద్ధి రేటు పాజిటివ్ జోన్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 3వ త్రైమాసికంలో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడతాయన్నారు. రియల్ జీడీపీ వృద్ధి రేటు 9.5% వరకు తగ్గవచ్చని పేర్కొన్నారు. చివరిసారిగా ఏడాది మే నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. రెపో రేటును అత్యంత కనిష్టంగా 4% పరిమితం చేసింది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతుండటంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి పోలేదు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 వరకు జరిగే పోలింగ్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెరాస నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, భాజపా తరపున పోతంకర్ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్లో ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డిలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు వేశారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఓటేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ ప్రక్రియను తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. భీంగల్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓటేశారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, భాజపా తరపున పోతంకర్ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల్లో 825 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ రాగా ఒకరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన వారు చివరి గంటలో ఓటేయనున్నారు. ఉప ఎన్నికల కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్రత్యేక జాగ్రత్తల నడుమ పోలింగ్ సాగుతోంది. ఈ ఉప ఎన్నికలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 12న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 12 నుంచి జరగనున్న ధ్రువపత్రాల పరిశీలన కోసం నేటి నుంచి స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. కరోనా పరిస్థితుల్లో ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అరగంటకు 6 మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని, కుల, నివాస, ఇతర ధృవీకరణ పత్రాలు పరిశీలన అంతా ఆన్లైన్లోనే పూర్తవుతుందని తెలిపారు. ఏయూ, సిటిఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు కళాశాలలో చేరేటప్పుడు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న నవీన్ మిత్తల్తో ఈటీవీ తెలంగాణ ముఖాముఖి. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం కౌన్సిలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు, ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందన్న విషయంపైన ప్రవేశాల కమిటీ కన్వీనర్, అదేవిధంగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ గారిని అడిగి తెలుసుకున్నాం. ఈసారి కరోనా నేపథ్యంలో కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఈ షెడ్యూల్ ఏ విధంగా రూపొందించారు? సో యాక్చువల్ మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ 9th నుంచి ఈ క్యాండిడేట్స్ ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేయవచ్చు. అంటే మన మొత్తం రాష్ట్రంలో మనము 36 చోట ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఆ కౌన్సిలింగ్ సెంటర్స్లో మేము హాఫ్ అన్ అవర్ స్లాట్స్ ఇచ్చాము. ఒకసారి రద్దీ అట్లా అవ్వద్దు చెప్పి ఒక అరగంటకి స్లాట్స్ ఉంటాయి. అరగంటలో ఒక 6 టైం ఉంటుంది. అంటే 6 పర్సన్స్కి మేము ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్లో మేము ఛాన్స్ ఇస్తాము. 2 years బ్యాక్ చూస్తే మేము ర్యాంక్స్ ప్రకారం టోటల్గా ఒక సెషన్ ఇచ్చేవాళ్ళు. అంటే మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. దాంట్లో ఏమిటంటే కొన్ని సెంటర్లో చాలా ఈ క్రౌడ్ ఎక్కువ అయ్యేది, కొన్ని సెంటర్స్లో అసలు ఉండేది కాదు, కొన్ని సెంటర్స్లో బాగా హెవీ క్రౌడ్ ఉండేది. లాస్ట్ ఇయర్ మేము ఈ స్లాట్ బుకింగ్ స్టార్ట్ చేసాము. అవర్లీ స్లాట్స్ అంటే ఒక గంటకి స్లాట్స్. ఆ గంట స్లాట్లో 12 మందికి మేము ఛాన్స్ ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్.
ఈసారి ఈ కరోనా వలన ఇంకా ఈ క్రౌడ్ తక్కువ ఉండాలి చెప్పి హాఫ్ అన్ అవర్ స్లాట్స్ ఇస్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్లో 6 పిల్లలు వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పాల్గొచ్చు. 12 తారీఖు నుంచి 12 అక్టోబర్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలవుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18 తారీఖు వరకు నడుస్తుంది. ఈ టైంలో మీరు ఆన్లైన్గా మీరు ఏదైనా డేట్లో, ఏదైనా లొకేషన్లో, ఏదైనా టైంలో మీరు మీ స్లాట్ బుక్ చేయవచ్చు. ప్రొసెసింగ్ ఫీ పే చేసి క్యాండిడేట్స్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఆన్లైన్. అంటే పర్టికులర్ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో వాళ్ళకు ప్రెఫరెన్స్ ఉంది, వాళ్ళ ప్రెఫరెన్స్ ప్రకారం ఆప్షన్స్ ఫిలప్ చేయవచ్చు. ఈ ఆప్షన్స్ ఎంట్రీ 20 అక్టోబర్ వరకు అవైలబుల్ ఉంటుంది. సో 22 తారీఖుకి మేము ఫస్ట్ రౌండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తాము. వాళ్ళు క్యాండిడేట్స్ ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేయొచ్చు. సో ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్లీ ఈ ఆప్షన్ ఎంట్రీ నుంచి ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఈ ట్యూషన్ ఫీ పేమెంట్ మొత్తం టోటల్ ఆన్లైన్ ఉంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఏంటి అంటే ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ స్టేటస్ కోసం ముఖ్యంగా పోవాల్సిందిగా అవుతుంది. ఎందుకంటే అవి ఏ స్కూల్లో వాళ్ళు చదివారు 10th క్లాస్ వరకు, ఆ స్కూల్స్కి సర్టిఫికేట్ ప్రకారం లోకల్ నాన్ లోకల్ నిర్ధారిస్తారు. కాబట్టి దానికి ఇప్పటివరకు మన దగ్గర ఏమీ ఆటోమేటిక్ ప్రాసెస్ లేదు. సో దానికోసం తప్పనిసరిగా వెళ్ళాల్సిందిగా అవుతుంది. అంటే ఈ ఏడాది ఆ స్టడీస్ సర్టిఫికెట్లు మినహా మిగతా అంటే కుల, నివాస, ఆదాయ ధృవీకరణ అవన్నీ కూడా ఆన్లైన్లోనే చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అది ఆన్లైన్ ఉండేది. ఈ స్లాట్ బుకింగ్ టైంలోనే మేము వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్కి నంబర్, కాస్ట్ సర్టిఫికేట్కి నంబర్ అది ఆన్లైన్ ఫిల్లింగ్ చేయడానికి చెప్తాము. ఈ డైరెక్ట్గా ఆ నంబర్ ఏది ఫీడ్ చేశారో అదే మీ సేవ సర్వర్ నుంచి, రెవెన్యూ సర్వర్ నుంచి మాకు టోటల్ వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి నేమ్, ఫాదర్ నేమ్, కాస్ట్, ఇన్కమ్ టోటల్గా వచ్చేస్తుంది. సో అది మేము తీసుకుంటాము. వాళ్ళు ఇంటర్ చేశారు అంటే ఇంటర్ మార్క్స్ కూడా మేము ఆ రోల్ నెంబర్ ఫిల్అప్ చేస్తే చెక్ చేయడానికి చేస్తారు. ఆల్రెడీ అది ఎంసెట్ కోసం వెరిఫై అయింది. అదర్ స్టేట్ బోర్డ్స్కి ఏదైనా ఉంటే అది దానికోసం డెఫినెట్గా ఆ పర్టికులర్ టైంకి వాళ్ళకి సిబిఎస్ఈ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆంధ్రాలో ఇంటర్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ డేటా మా దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి అంటే విద్యార్థులకు అంటే వెబ్ ఆప్షన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వెబ్ ఆప్షన్స్ కోసం ముఖ్యంగా మేము ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్ ఫిలప్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఈ 4-5 వెబ్ ఆప్షన్ సరిపోతాయి, లేకుంటే ఒక 10 వెబ్ ఆప్షన్ సరిపోతాయి అట్లా అనుకుంటారు. అట్లా కాకుండా మీరు ఎంత ఎక్కువ ఫిలప్ చేయగలిగితే అంత మంచిది. కొన్ని లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎంత స్టార్టింగ్ ర్యాంక్, ఎంత ఎండింగ్ ర్యాంక్ కేటగరైజ్ వైజ్ మేము డిస్ప్లే కూడా చేస్తాం, మా సైట్లో కూడా డిస్ప్లే చేస్తాం. కొన్ని ప్రైవేట్ సైట్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఈ బ్రాంచ్ ప్రెడిక్టర్ కూడా వస్తాయి. సో చూసి మీ రేంజ్ ఏ విధంగా ఉంటుంది దానికన్నే కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఫిలప్ చేస్తేనే మంచిది. మేము అందరి క్యాండిడేట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఒకటి. సెకండ్, మీకు నచ్చిన బ్రాంచ్ ఏంటి, లొకేషన్ ఏమిటి, అది కొద్దిగా ప్రాపర్గా జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిది. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మేము అలాట్ చేసాము అంటే తర్వాత మార్చేదానికి వీలు ఉండదు. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఎవరైనా క్యాండిడేట్స్ షిఫ్ట్ అయితేనే ఖాళీ వస్తాయి. అదర్వైజ్ సో ఫస్ట్ రౌండ్లో ర్యాంక్ తక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ ర్యాంక్ ఎక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ రౌండ్లో ర్యాంక్ ఇంకా తక్కువ ఉండొచ్చు. అంటే బికాస్ లిమిటెడ్ సీట్స్ దొరుకుతాయి కాబట్టి ఈ వేరియేషన్స్ వస్తాయి. ఓకే, అదేవిధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ సంబంధించి జోసా కౌన్సిలింగ్ 6వ తారీఖున ప్రారంభమైంది. నవంబర్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే అందులో ప్రయత్నించి సీట్ రాని వాళ్ళు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అప్పటికి మన కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తి. సో ఏమిటి అంటే మనం కూడా ఇంకొక సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్ కూడా మనము చేస్తున్నాము. ఈ 29 అక్టోబర్కి సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా మళ్ళీ మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైనా మళ్ళీ మిస్ అయినారు ఫస్ట్ రౌండ్లో, వాళ్ళు కూడా ఇంకొక రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం ఇస్తారు. 30 తారీఖు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 30th, 31st వాళ్ళు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. 31st నైట్ వరకు మళ్ళీ ఆప్షన్స్ ఫ్రీజ్ కావాలి. 2nd తారీఖుకి మేము మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి మేము ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తాము. అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది, కానీ అంటే
ఇంకా యూనివర్సిటీలు వాటి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు అంటే రాష్ట్రంలో అసలు ఎన్ని కాలేజీలు ఎన్ని కోర్సులు ఉంటాయనేది ఖరారు ఎప్పుడు అయ్యావు? సో అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఎందుకంటే 12th నుంచి ఈ ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. సో దానికన్నా ముందు మన దగ్గర ఇంటర్నల్గా టైం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఆ విధంగా. అంటే మొత్తం మీద సుమారు ఈ ఏడాది ఎన్ని సీట్లు అందుబాటులో అవకాశం ఉంది? కొత్త కోర్సులు కొత్త ఏమైనా అవకాశం ఉంది? సో దాదాపు మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 189 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పటివరకు ఉన్న దీని ప్రకారం. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఒకరిద్దరు ఎఫిలియేషన్ ఫీ ఫైల్ చేస్తారు, పే చేస్తారు, లేదు కొంత తేడా ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు ఉన్న దీని ప్రకారం 189 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సుమారు 1,00,000 సీట్స్ ఉన్నాయి మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో. మన రాష్ట్రంలో అవసరం కన్నా ఎక్కువ సీట్సే ఉన్నాయి. ఆ కొత్త కోర్సెస్ గురించి కూడా ఎక్సర్సైజ్ చేసే ఉన్నది. సో అది అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఓకే, అంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ కోట ఈ కౌన్సిలింగ్లో ఉంటుందా? ఇంకేమైనా రిజర్వేషన్? అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఇప్పటివరకు లేదు. ఏదైనా దానికి సంబంధించిన ఆర్డర్స్ వస్తే మేము యాడ్ చేయడానికి రెడీగా ఉంటాము. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అర్హతల నిబంధనలో ఈ ఏడాది ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఎవరెవరికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది? అంటే లాస్ట్ ఇయర్కి ఎట్లా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్లీ ఉంది. దాంట్లో ఏం మార్పులు చేర్పులు లేవు. కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలా, కోర్సుకు ప్రాధాన్యం ఇవ్వాలా అని ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ఐఐటీలో చేసిన మీ అనుభవంతో అంటే ఒక విద్యార్థులకు ఈ విషయంలో ఎలాంటి సూచనలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఆ కోర్స్ మనకు నచ్చే విధంగా. ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఆయనకి మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అది చూసి ఇంకొక కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది అంటే మళ్ళీ ఆయనకి ఆ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. ఫస్ట్ మీరు బ్రాంచ్కి మీరు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్కి ఇవ్వండి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ కూడా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి చేయాలి అది ఇంపార్టెంట్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక వెరీ హై ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇంకొక బ్రాంచ్ వస్తుంది, చాలా లో ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో మనం నచ్చే బ్రాంచ్ వస్తుంది. అప్పుడు మనము ఈ బ్యాలెన్స్తో డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఒక వెరీ వెరీ పువర్ ర్యాంకింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది, మంచి ఇన్స్టిట్యూట్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వస్తుంది. అప్పుడు ఇష్యూ వస్తుంది అంటే నేను పువర్ కాలేజ్లో నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, లేకుంటే ఓ మంచి కాలేజ్లో నేను ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలా. ఆ టైంకి కొంత డిసిషన్ మేకింగ్ అవసరం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కాలేజీలో చేరేటప్పుడు అక్కడ ఈ విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను కొన్ని కాలేజీలు అవుతున్నాయి. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా అనేది ఒక కన్ఫ్యూషన్. సో ప్రస్తుతం ఉన్న ఏఐసిటి రూల్స్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సిందిగా అవసరం లేదు. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మేము ఆల్రెడీ కౌన్సిలింగ్లో వెరిఫై చేశాము కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా అవసరం లేదు. మేము ఇన్స్టిట్యూషన్స్కి కూడా అదే చెప్తున్నాము, మీరు సర్టిఫికేట్ క్యాండిడేట్కి హోల్డ్ చేయకండి. గతంలో ఈ సిస్టమ్ ఉండేది, అంటే నేను లేదు అంటే చెప్పడం లేదు, బట్ గతంలో ఉండేది. బట్ ప్రస్తుతం ఉన్న ఏఐసిటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే సర్టిఫికేట్స్ మీరు ఉంచుకోవద్దు. ఈ ఏడాది అంటే కళాశాలలు అంటే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, అదేవిధంగా కళాశాలని ఫిజికల్గా ఎప్పుడు తెరిచే ఆలోచన ఉంది? సో మీరు ఈ అన్లాక్ 5 గైడ్లైన్స్ చూసి ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ అన్లాక్ 5 గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మొత్తం దేశంలో దానికి సంబంధించిన డేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. సో దాని ప్రకారం ఫాలో చేయాల్సిందిగా అవుతుంది. ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మన ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారం 1 నవంబర్ నుంచి ఈ కాలేజెస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతుంది. ఆ టైంకి ఫిజికల్ ఓపెనింగ్ కూడా ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ ద్వారా పోవాలి అంటే అందరి స్టూడెంట్స్కి రీచ్ లేకపోతుంది. ఓకే, చివరికి అంటే మొత్తం మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు కేంద్రాలకు రాబోతున్నారు కాబట్టి కరోనాకు సంబంధించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఏమన్నా? సో స్లాట్ బుకింగ్లో మేము ½ అన్ అవర్ స్లాట్స్ చేశాము. సో ఓన్లీ 6గురుకే ఒక అరగంట స్లాట్లో మేము అవకాశం ఇస్తున్నాము. సో అట్ ఎ టైం అంటే 6 స్టూడెంట్స్ వాళ్ళ 6 పేరెంట్స్ గార్డియన్సే ఉంటారు. అంటే 12 మంది ఒక టైంకి ఒక సెంటర్కి ఉంటారు స్టూడెంట్స్ తరఫు నుంచి. అదేవిధంగా
అక్కడ ఉన్న స్టాఫ్ 3-4 ఉంటారు. సో దాంతో చాలా రష్ తక్కువ ఉంటుంది. సెకండ్ ఏమిటంటే మాస్క్ ఉంటేనే ఆ కౌన్సిలింగ్ సెంటర్లో ఎంట్రీ ఉంటుంది. థర్డ్ ఏమిటంటే శానిటైజర్ పెట్టడం జరుగుతుంది. థర్మోమీటర్ కూడా వాళ్ళ టెంపరేచర్ తీసుకుదానికి కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ డిస్టెన్సింగ్ ఒకరి నుంచి ఒకరి వరకు కూడా పాటిస్తున్నాం. ఇది ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ సంబంధించిన నవీన్ మిట్టల్ గారు చెప్తున్న విషయాలు. ఏ విధంగా కౌన్సిలింగ్ ఉంటుంది, అదేవిధంగా ఎన్ని విడతలు ఉంటుంది, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయాలపైన కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. యాదాద్రిలో వైష్ణవత్వం ఉట్టిపడేలా ఆలయానికి నలువైపులా నిర్మితమైన సాలహారాలను వైష్ణవ రూపాలతో తీర్చిదిద్దేందుకు యాడా సన్నద్ధమైంది. దశావతారాలు, నారసింహ రూపాలతో సహా శ్రీకృష్ణుడి విగ్రహాల తయారీ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాధాన్యత పెంచేలా ఇప్పటికే సాలహారాల రూపకల్పనలో పలు మార్పులు చేశారు. చినజీయర్ స్వామి సూచనల మేరకు వైష్ణవత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రసాదాల తయారీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన యంత్రాలను బిగించే పనులు మొదలుపెట్టారు. వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో పిడుగుపాటుకు 2 ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రామారావు అనే రైతు రాత్రి ఎడ్లను ఇంటి సమీపంలో కట్టేశాడు. ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఎడ్లపై పిడుగులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకున్నారు. ఆ అబ్బాయికి వినూత్న ఆవిష్కరణలంటే ఎంతో ఇష్టం. తనదైన ఆలోచనలతో కొత్తగా ఆలోచించి అనేక ఆవిష్కరణలు చేసి ఔరా అనిపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తన వంతుగా పాటుపడాలనే జిజ్ఞాసతో చెరువులు, కాలువలు, కుంటల్లోని కలుషితమైన నీటిని శుభ్రం చేసే సరికొత్త సైకిల్ను రూపొందించాడు. అందరి అభినందనల్ని పొందుతున్నాడు. ఒకప్పుడు ప్రజలకు మంచినీటి అవసరాలను తీర్చిన చెరువుల పరిస్థితి నేడు దారుణంగా తయారైంది. సరైన నిర్వహణ లేక చాలా ప్రాంతాల్లోని చెరువులు నాచు, మురుగునీరు, ప్లాస్టిక్ వస్తువులతో కలుషితమై దర్శనమిస్తున్నాయి. ఇలాంటి చెరువులను శుభ్రపరిచేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. అయితే తనవంతుగా ఇలాంటి చెరువుల్ని శుభ్రపరిచేందుకు ఏదైనా చెయ్యాలనే లక్ష్యంతో కర్ణాటకలోని సురపూర్కు చెందిన 10వ తరగతి చదివే సాహిల్ గిరీష్ కులకర్ణి వినూత్న ఆవిష్కరణ చేశాడు. కేంద్రం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగమవ్వాలనే ఉద్దేశంతో చెరువు నీటిని శుభ్రపరిచే సరికొత్త సైకిల్ను రూపొందించాడు. ఈ సైకిల్తో చెరువులు, బావులు, సరస్సుల్లో నీటిని శుభ్రం చేసుకోవచ్చని సాహిల్ చెప్తున్నాడు. సర్వోదయ విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతున్న సాహిల్ ఇప్పటికే పలు శాస్త్రీయ ఆవిష్కరణలతో భళా అనిపించాడు. 20 రూపాయలకే వెల్డింగ్ చేసే పరికరాన్ని తయారు చేశాడు. ఎల్ఈడీ బల్బులను రిపేర్ చేయడం, ఇంటి మ్యాప్ వంటి పలు ప్రయోగాలతో అందరి మన్ననలు పొందాడు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతల నుంచి సాహిల్ అభినందనలు పొందాడు. తమ విద్యార్థి సాధించిన ఘనత పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. తాను ఏరోనాటికల్ సైన్స్ చదవాలనుకుంటున్నట్లు సాహిల్ చెప్తున్నాడు.